అయితే ఓపెన్ చేద్దాం, ఎలా వచ్చిందో చూద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది, టేస్ట్ చూద్దాం. బిర్యానీ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, స్మెల్ కూడా చాలా బాగుంది అసలు. ఇప్పుడైతే బిర్యానీ అనేది చూద్దాం. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో అసలు. నాకైతే నోరు ఊరిపోతుంది. పీస్ కూడా చూడండి ఎంత బాగుంది, ఇలాగంటే ఊడిపోతుంది అసలు పీస్ కూడా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు, చాలా బాగుంది. పీస్ కూడా చూడండి ఎంత బాగుంది, పీసు చాలా సాఫ్ట్గా ఉంది, అంటే చాలా బాగుంది. बहुत अच्छा है, टेस्ट बहुत अच्छा है, पूरा जूसी जूसी है, राइस भी सॉफ्ट है, मसाला चिकन और राइस बराबर है, टेस्ट बहुत ही अच्छा है. సూపర్, మస్త్, జబర్దస్త్, మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మసాలా కానీ ఇంకా తినాలనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకా తినాలనిపిస్తుంది. हेलो गाइस, तो बिरयानी मुझे इतना अच्छा लगा. एक बार तो मैं ऑलरेडी खा लिया, अभी ये मेरा दूसरा बार है. मैं खुद को रोक नहीं पाई, मैं फिर से खाने के लिए बैठ गई ये लोग के साथ. मुझे बहुत पसंद आया बिरयानी. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ చేద్దాం. 3 కేజీల రైస్తో చేద్దాం. 3 కేజీల రైస్కి 3 కేజీల చికెన్ అయితే మనం ఏదైతే వాడదాం. ఇప్పుడైతే ప్రాసెస్ అనేది చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, 3 కేజీల రైస్కి అయితే 3 కేజీల చికెన్ అనేది వేసుకుంటున్నాం. ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఈ దగ్గర నుంచి కొంచెం చూపించాలి. ఓకే, ఈ 3 కేజీల చికెన్కి సరిపడ్డ మసాలా అండి. ఇది కారం, కొంచెం జీరా పొడి, కొంచెం ధనియా పొడి 3 స్పూన్లు ధనియా పొడి, జీరా పొడి 1.5 స్పూన్, కారం 2 స్పూన్లు, అలాగే చికెన్ మసాలా 3 స్పూన్లు, ఇది బిర్యానీ మసాలా, ఇది ఓన్గా పట్టుకున్న బిర్యానీ మసాలా, ఇది 2 స్పూన్లు అనమాట. అలాగే 1.5 స్పూను గడ్డుప్పు, అలాగే కస్తూరి మెంతి కొంచెం వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్ కంపల్సరీగా ఉండాలి దమ్ బిర్యానీకి. కొత్తిమీర పుదీనా 2 కట్ చేసి పెట్టుకున్నాను, 2 కలిపేసాను. పుదీనా కొంచెం ఎక్కువ ఉండాలి కొత్తిమీర కంటే బిర్యానీకి. ఓకే అండి, ఇది అల్లం పేస్ట్. ఇదిగో ఇటువంటి గంటతో నేను 2 అనేవి వేసుకున్నాను. చెప్పడం అనేది మర్చిపోయాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. పసుపు అనేది 1/2 స్పూన్ పడుతుంది. పసుపు అనేది ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేయడం వల్ల ఈ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది, పసుపు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. పసుపు అనేది నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. అలాగే నిమ్మరసం అండి, ఇవి 2 కాయలు వేసి ఇంకొక చెక్కని మనం పిండుకున్నాను. కంపల్సరీగా నిమ్మరసం అనేది వేయవలసిందే. గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి, ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ కంపల్సరీ ఎక్కువ ఉండాలి, రెడ్ చిల్లీ అనేది తక్కువ ఉండాలి అనమాట దమ్ బిర్యానీకి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను గీ అనేది వేసుకుంటాను. అందులోనే గీ అనేది వేసుకున్నాను. అలాగే నేను ఆనియన్ అయితే ఏ ఆయిల్తో అయితే ఫ్రై చేసానో అదే ఆయిల్ అనేది దీనికి వాడుతున్నాను. ఈ ఆయిల్ ఈ వేడుగున ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే మనం బిర్యానీ అడుగు అనేది పట్టుకుంటూ ఉంటుంది అనమాట. అంతే బిర్యానీ మారిపోకుండా ఉంటుంది కింద అనేది. యాక్చువల్గా లివర్ అనేది తీసేయాలండి, లివర్ వేయకూడదు. ఇది ఓన్లీ మా స్టాఫ్ కాబట్టి అని చెప్పేసి లివర్ కూడా నేను ఇందులో చేస్తాను, మేము బయటకు అమ్మడానికి కాదు. కారం వేసుకున్న తర్వాత ఈ వేడి ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్ తొలగ ఆయిల్. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు కలర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట.
అలాగే పెరుగు అండి. ఇది నేను 1/2 లీటర్ వరకు అయితే వేస్తాను పెరుగు, ఎందుకంటే మా కుర్రోళ్ళకి కొంచెం మసాలా అనేది ఎక్కువ ఉండాలని చెప్పేసి. నార్మల్గా అయితే ఇంత పడదు. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న మసాలా మినిమం 1 అవర్ నానితే చాలా బాగుంటుంది. ఇలా 1 అవర్ సైడ్న పెట్టేయాలన్నమాట, కలిపేసి మూత పెట్టేసి సైడ్న పెట్టేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అనేది మూత అనేది పెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు ఒక 1 అవర్ అయినా ఇలా పక్కన పెట్టడం వల్ల ముక్క అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పీసు. ఇది పక్కన ఉండే లోపు మనం అనేది ఎసరు పెట్టుకుందాం. ఎసరులో ఏమేమి వేద్దాం అనేది ఇప్పుడైతే చూసుకుందాం. ఇప్పుడైతే మనం 3 కేజీల రైస్కి వాటర్ అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్లో ఏమేమి వేద్దాం ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఎసరులో వేసుకోవాల్సినవి అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, మిరియాలు, ఇవైతే ఇందులో వేసేస్తాను నేను. యాక్చువల్గా ఇందులోనే సాజీర అనేది వేయాలి. నేనైతే ఇప్పుడైతే వేసుకోవట్లేదు, ఎందుకంటే రైస్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది సాజీర ముందు వేయడం వల్ల. నేను సాజీర అనేది లాస్ట్లో అనేది వేసుకుంటాను, అంతే రైస్ వేసి ముందే వేస్తాను సాజీర. అలాగే గ్రీన్ చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ అనేవి ఇందులోనే వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర పుదీనా ఎప్పుడు వేయాలంటే వాటర్ మరిగే స్టార్టింగ్లో వేయకూడదు, ఎందుకంటే వాటర్ కలర్ మారిపోయి రైస్ కూడా గ్రీన్ కలర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం మరిగిన తర్వాతనే వేసుకోవాలి, ముందే వేయకూడదు. అలాగే కొత్తిమీర పుదీనా రెండు కలిపి కట్ చేసుకున్నాను. సేపు మూత అయితే పెట్టుకుందాం ఎసరు వచ్చే వరకు. నెక్స్ట్ ఇందులో మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో నేను మిరియాల పౌడరు, జాజికాయ పౌడర్ రెండు అనేది వాడాను. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇందులో నేను మిరియాల పొడి, జాజికాయ పొడి రెండు యూజ్ చేశాను అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతుంది. ఈ మరిగిన వాటర్ని నేను ఇప్పుడైతే ఇందులో అయితే వేస్తాను. వాటర్ అనేవి ఇందులో కన్ఫర్మ్గా వేయాలి. వాటర్ వేయడం వల్ల అయితే ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా గడ్డకట్టదు అనమాట. వాటర్ వేయడం వల్ల, వాటర్ వేయకపోతే మసాలా ఏమవుతుందంటే గడ్డకట్టేసినట్లుగా పొడిగా అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇందులో వాటర్ వేస్తాను, పీస్ కూడా మంచిగా ఉడుకుతుంది. వేడి వాటర్ వేయాలి ఇందులో. ఈ వాటర్ కూడా ఇందులో సాల్ట్ వేయక ముందే వేస్తాను. సాల్ట్ అనేవి వేయక ముందే ఇందులో వేస్తాను అనమాట వాటర్. ఇందులో నేను ఇంకా సాల్ట్ వేయలేదు. ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసుకుంటాను అనమాట, ఎందుకంటే వాటర్ అనేది వేస్తాను కాబట్టి. గడ్డప్పు అనేది వేసుకోవాలి ఇందులో. కూడా నిలవ ఉండాలంటే ఈ వాటరు కొంచెం సముద్రపు వాటర్లాగా ఉండాలన్నమాట. కొంచెం అనేది వాటర్ అనేవి కొంచెం కారుగా ఉండాలన్నమాట. ఉప్పు అనేది ఎక్కువ ఉండాలన్నమాట. కొంచెం అంటే కొంచెం ఆ సీ వాటర్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మన మసాలాని అన్నీ వేసాం కదా, ఈ గరం మసాలాన్ని, ఇవనేవి నేను 50% తీసేస్తాను అనమాట. ఇంక 50% ఇందులో ఉంచుతాను, ఎందుకంటే ఇవి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే తిన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఉండడం వల్ల నేను 50% ఉంచి మిగతా 50% తీసేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎసరు అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం సాజీర అనేది వేసుకున్నాను, అలాగే ఇందులో కూడా కొంచెం వేసుకుంటాను. అలాగే మిరియాలు అండి. మిరియాలు దేనికి వేసానంటే, ఈ మిరియాలు బిర్యానీలో మిరియాలు అనేవి సైడ్ని పెడతారండి, సైడ్ని పెట్టకూడదు. మిరియాలతో పాటు రైస్ అనేవి తినాలి, అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది మిరియాలు అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే మసాలా కలుపుకున్న చికెన్ అయితే ఈ విధంగా నేననేది పెట్టుకున్నాను. ఒకసారి చూడొచ్చు, ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ అంచులకి మసాలా ఉండకూడదండి, ఎందుకంటే అంచులకి మసాలా ఉండడం వల్ల మాడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో బ్రౌన్ ఆనియన్ తాలూకా ఆయిల్ అయితే ఇందులో వేసుకున్నాను. ఎసరులో అల్లం పేస్ట్,
ఈ అల్లం పేస్ట్ కూడా రైస్ వేసుకునే ముందే వేసుకుంటాను. ఇప్పుడైతే రైస్ అనేది వేసుకుందాం. నేనైతే వాటర్ అనేవి చెక్ చేసుకున్నాను, నాకైతే వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఇప్పుడైతే మరుగుతున్నప్పుడు ఇలాగ నొరగలాగా వస్తుందండి పైన. ఆ నొరగలాగా వచ్చేది తీసేయాలి, పొంగులాగా ఉండేది ఇది ఉంచొద్దు, తీసేయాలి. ఓకే అండి, ఇప్పుడైతే మనం రైస్ అనేవి 3 లేయర్లుగా చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అనేది మినిమం 55%, 45% ఉడికితే సరిపోతుంది. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే చెప్తాను 2 నిమిషాలు. ఇప్పుడు రైస్ ఇలా పట్టుకున్నప్పుడు రైస్ అనేది ఇరిగిపోతుంది అండి. ఇదిగో ఇలాగండి, ఇలా ఇరిగిపోతుంది. ఇలాగ ఇరిగినప్పుడు ఏంటంటే మనకి ఇంచుమించు 45% ఉడికిపోయినట్లే. మనం 3 లేయర్లు కూడా ఇలా వేసుకోవాల్సి ఉంటుంది ఈక్వల్గా. ఇప్పుడు ప్రతి లేయర్కి ఇలా మనం వేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం బ్రౌన్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే సహజీరా. అలాగే కొంతమంది మసాలా అనేది కూడా వేసుకుంటారు. నేనేమో కొంచెం ముక్కలు కలిపేటప్పుడే మసాలా అనేది ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నాకు మరి మసాలా అవసరం లేదు. ఇలాగే ప్రతి లేయర్ 3 లేయర్లకి ఉన్నాయి ఇలా వేసుకోవాలి. ఓకే, ఇదైతే 70% ఉడికిందనమాట. ఇప్పుడైతే ఇదైతే వేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే లాస్ట్ లేయరు. ఇది 3వ లేయర్ అనమాట. ఇదైతే 85% లేదా 90% సరిపోతుంది. ఎందుకంటే మిగతా 15%, 20% మనకి దమ్ పెడతాం కదా, అందులో అయిపోతుంది. ఇలా చేసుకునేటప్పుడు ఏంటంటే మనం కింద వేసుకునేది బాయిల్ అయ్యేలోపు పైది అనమాట బాయిల్ అవుతుంది అనమాట. పైది నేను సాఫ్రాన్కి బదులుగా ఫుడ్ కలర్ అనేది వాడుతున్నాను. మీరైతే కలర్ వాడక్కర్లేదు. నాకు వీడియోకి లుక్ బాగుండాలి కాబట్టి నేను అనేది కలర్ అనేది వాడుతున్నాను. అలాగే ఇది కొంచెం బ్రౌన్ నేను ఫ్రై చేసుకున్న ఆయిల్ నెక్స్ట్ గీ 2 కలిపి మరగబెట్టుకున్నాను. అదేమో పైనుండి వేసేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్ తాలూకా ఆయిల్, గీ అనమాట 2 కలిపి నేను మరగబెట్టుకున్న ఆయిల్ పైనుండి వేస్తాను అనమాట. ఇలా అయితే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక పైన బ్రౌన్ ఆనియన్, అలాగే కొత్తిమీర, పుదీనా. ఇటువంటి తవ అనేది ఒకటి పెట్టుకోవాలండి, ఐరన్ది. ఇలాంటి తవ లేకపోతే ఐరన్ది చిన్న ప్లేట్ లాంటిది ఏదున్నా మీరు పెట్టుకోవచ్చు. ఇదే టైంలో చుట్టూ క్లాత్ పెట్టుకోవాలి. క్లాత్ లేదు అన్నప్పుడు, కాటన్ క్లాత్ లేదు అన్నప్పుడు మైదా పిండి ఏమైనా చపాతీ ముద్దలాగా పిసికి ఇలా పెట్టుకోవాలన్నమాట. నాకు తెలుసు కాబట్టి నేను అవేం పెట్టుకోవట్లేదు. కాటన్ క్లాత్ అయితే మా దగ్గర లేదు. క్లాత్ లేకపోయినా, పిండి లేకపోయినా నేను ఏ విధంగా చేయాలో నాకు తెలుసు కాబట్టి, దీంట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చేసేయగలుగుతాను. రైస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. వెయిట్ కూడా ఏదైనా పెట్టుకోవాలి. కొంచెం అనేది ఆవిరి అనేది కొంచెం బయటకు వెళ్ళకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే నేను ముట్టించుకున్నాను. హై ఫ్లేమ్లో అనేది మినిమం 8 నుంచి 9 నిమిషాలు అనేది మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఇంకో 8 నుండి 9 నిమిషాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతాది సిమ్లో ఎలా పెట్టుకోవాలంటే దమ్ వచ్చేంత వరకు సిమ్లో అనేది పెట్టుకోవాలి బిర్యానీ. ఇప్పుడైతే మనకి దమ్ అనేది వచ్చింది. మనకి దమ్ అనేది ఎలా వచ్చింది, ఎలా తెలుస్తుంది అంటే
ఈ ఈ ఈ గ్యాప్లో వెళ్ళి ఆవిరి అనేది వస్తుంది అనమాట బయటికి. ఈ గ్యాప్లో వెళ్ళి ఆవిరి వచ్చిందంటే ఆల్మోస్ట్ దమ్ అనేది వచ్చేసినట్లే. నెక్స్ట్ ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఇలా కొట్టేమనుకో డ్రై అయిపోతాయి. అక్కడ ఈ వాటర్ ఇలా కొట్టినప్పుడు ఇక్కడ డ్రై అయిపోతాయి అన్నమాట. అలా డ్రై అయిపోయినా సరే కింద చెమ్మ అనేది లేదు, వాటర్ అనేది ఇంకిపోంది అనేసి అనుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనమైతే ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు లాస్ట్ దగ్గర లాస్ట్ 15 minutes 12 minutes ఏంటంటే సిమ్లోనే ఉంటుంది అనమాట. దమ్ అనేది సిమ్లో ఉన్నప్పుడే అడుగు అనేది పట్టుకోదు, మాడిపోదు, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను బంద్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదన్నీ బంద్ చేసిన తర్వాత దగ్గర 15 నిమిషాలు 10 నిమిషాలు ఇలాగే ఉండాలి. మూత అనేది ఓపెన్ చేయకూడదు. 10 నిమిషాలు 15 నిమిషాల తర్వాత మూత అనేది ఓపెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అనేది బిర్యానీ చూసేద్దాం. బిర్యానీ అయితే ఓపెన్ చేద్దాం, ఎలా వచ్చిందో చూద్దాం. స్మెల్ అయితే బాగా వస్తుంది, టేస్ట్ చూద్దాం. కొంచెం క్లోజప్లో లేదంటే లైట్గా జూమ్ చేయి. చూడండి బిర్యానీ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. స్మెల్ కూడా చాలా బాగుంది అసలు. నిజంగా అంటే నేను చేసినాను కాదు కానీ నిజంగానే బాగుంది. దగ్గరగా చూపాయి. ఇప్పుడైతే బిర్యానీ అనేది చూద్దాం. రైస్ చూడండి ఎంత పొడిగా ఎంత బాగుందో అసలు. నాకైతే నోరు ఊడిపోతుంది. పీస్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇలాగంటే ఊడిపోతుంది అసలు పీస్ కూడా. ముందైతే దేవుడికి తీసేద్దాం. ఇది తిని చెప్తాం రైస్ ఎలా ఉందో ఏమో, టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది. మనకేంటంటే బిర్యానీ వండడమే కాదు, బిర్యానీ మసాలా కలపడం కూడా రావాలండి. బిర్యానీ మసాలా కలపడం రాకపోయినా టేస్ట్ అనేది అంతగా బాగోదు. పైన వైట్ రైస్ కింద మసాలా రెండు అనేవి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉంది ఏమనేది. చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత నీట్గా వచ్చిందో, రైస్ కూడా ఎంత గలగలాడిందో, సాఫ్ట్ చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినేదే చెప్తాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. చాలా బాగుంది. తీసుకోవడం చూడండి ఎంత బాగుంది. పీసు చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. बहुत अच्छा है, टेस्ट बहुत अच्छा है, पूरा जूसी है, राइस भी सॉफ्ट है, मसाला चिकन और राइस बराबर है, टेस्ट बहुत ही अच्छा है, ज़्यादा स्पाइसी नहीं है, मीडियम है, राइस भी पूरा खिला है। उसको काट दे और छोड़ दो, नहीं क्या बोलूं मुझे समझ नहीं। చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. మీరు కూడా ఎలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. బ్యాచిలర్ కూడా ఇలా చేసుకోవచ్చు తక్కువైనా సరే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ మా ఫ్రెండ్ ఇదే టైంలో మా ఫ్రెండ్ అనేది వేరే రెస్టారెంట్లో ఉంటుంది. ఇక్కడికి మామూలుగా వచ్చింది, ఎలాగో వచ్చింది కదా అని చెప్పి టేస్ట్ కూడా మేము చెప్పాం. చాలా బాగుందంట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ओके फ्रेंड्स, बाय। वीडियो को लाइक कीजिए, कमेंट कीजिए, शेयर कीजिए। बाय।